పార్లమెంటు ఆవరణలో భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ సభ్యుడు జగదీప్ ధన్కర్ను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉప అధ్యక్షుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. कांग्रेस को हटाओ, देश की बचाओ, कांग्रेस को हटाओ, देश की बचाओ, देश की बचाओ, डाउन 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 कांग्रेस, डाउन डाउन कांग्रेस, डाउन डाउन राहुल गांधी, डाउन डाउन भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद. రాజ్యసభ అధ్యక్షులు ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారిని అనుకరిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఈ ఇండియాకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలు టీఎంసీ పార్లమెంట్ సభ్యుడు మరి అనవసరంగా ఆయన మీద అపాండాలు వేస్తూ ఆయన యొక్క తీరును, ఆయన యొక్క సామాజిక నేపథ్యాన్ని, ఆయన యొక్క వృత్తిని, అదేవిధంగా సభా గౌరవాన్ని భంగపరిచే విధంగా అనుకరించి ఒక దేశ ప్రతిష్టలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క గౌరవాన్ని భంగం కలిగించినటువంటి మరి యొక్క ప్రతిపక్షాలు, అదేవిధంగా దాన్ని ముందు ఉండి కాంగ్రెసు నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ వీడియో తీస్తూ దాన్ని పాశవికంగా ఆనందించడం ఏదైతుందో ఇది చాలా శోచనీయమైన విషయం. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ. మరి ఈనాడు ఏదైతే పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంటును జరగనీయకుండా ఈ ప్రతిపక్షాలు రోజువారీగా ఈ యొక్క ఆందోళన చేపట్టి మరి ఆనాడు ఉపాధ్యక్షుడైనటువంటి ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు మరి ఆయన యొక్క వ్యక్తిగతంగా విమర్శించడం ఏదైతుందో దీన్ని అందరూ కూడా ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ యొక్క ప్రతిపక్షాన్ని వ్యవహరించడం ఏదైతుందో దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలా. మరి భవిష్యత్తులో వీళ్లకు ఎన్నికల్లో స్థానం లేనప్పటికీ కూడా ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరించడం ఏదైతుందో దీన్ని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, పత్రికా ప్రతినిధులు అందరూ కూడా ఖండించాలని సందర్భంగా కోరుతూ మరి యొక్క ప్రతిపక్ష ముఖ్యంగా కాంగ్రెస్ ఏదైతే దీన్ని లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రకంగా వ్యవహరించడము చాలా సిగ్గుచేటైన విషయంగా మరి భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. భవిష్యత్తులో తప్పకుండా వచ్చే ఎన్నికల్లో వీరికి గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకువస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క ప్రతిపక్షాలు వెంటనే ఉపరాష్ట్రపతికి మరి క్షమాపణ చెప్పి బేషరతుగా క్షమాపణ చెప్పి మళ్ళీ పార్లమెంట్లో విధులకు హాజరు కావాల్సినటువంటి బాధ్యత మీకుందని సందర్భంగా తెలియజేస్తూ లేని పక్షంలో ప్రజలు మీకు తగినటువంటి శిక్ష ఇస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. భారత్ మాతా కీ